వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ కిడ్స్ కోసం, పెద్దవాళ్ళ కోసం అందరికీ టేస్టీగా ఉండే బీట్రూట్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బీట్రూట్ ని చిన్న ముక్కలుగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యూజ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏ వాటర్ కూడా అడిషనల్ గా యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఆ పేస్ట్ యూజ్ చేసుకొని నేను ఇట్లా చపాతీ పిండి రెడీ చేసుకున్నాను. చూసారా రెడ్ కలర్ ఎంత బాగుందో, న్యాచురల్ రెడ్ కలర్. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చపాతీ లాగా చేసేసుకోవడమే. బీట్రూట్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. రక్త ప్రసరణకు, గుండెకు, స్కిన్ కి అన్ని రకాలుగాను చాలా మంచిది. బీట్రూట్ ని తినని పిల్లలు కూడా ఇలా మనము చపాతీల్లోకి ఇట్లా పేస్ట్ లాగా చేసి వేయడం వల్ల వాళ్ళకి మనం ఏమేసామో తెలియదు, బట్ కలర్ కూడా చాలా అట్రాక్టింగ్ గా అనిపించి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను డైరెక్ట్ గా బాల్స్ చేసేసి చపాతీ చేసేసాను, కానీ చపాతీ మాత్రం చాలా పొరలుగా ఎలా పొంగుతుందో చూసారా? నేనైతే నూనె, నెయ్యి ఏది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పిండిలో నేను ఆల్రెడీ వేసాను కాబట్టి. మీరు కావాలంటే యాడ్ చేసుకొని కాల్చుకోవచ్చు. చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఎట్లా అయినా తినొచ్చు, లైక్ ఉట్టిది తినొచ్చు, లేదంటే పప్పు కానీ కర్రీ కానీ ఎందులో అయినా మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉన్నాయో? మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.